మనం మనశ్శాంతిగా ఉండాలన్నా, దేవుడి కృప మన మీద ఉండాలన్నా అసలు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? భక్తి అనేది ఎలాగ ఉండాలంటే, ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడే కానీ ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి వెళ్ళాలండి. అంటే దేవుడి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలంటారా? ఎక్స్పెక్ట్ చేయకూడదండి. చేయకూడదు. కష్టాలు తీరాలని భగవంతుని దగ్గరికి వెళ్తున్నాము. మరి మనకు మంచి జరిగినప్పుడు మనం దేవుణ్ణి అలా అనుకోవాలా? అంటే మీరు కూడా బాగున్నారని అనుకోవాలా? దేవుడిని బాగుండాలని అనుకోవడం అవసరం లేదండి. మనం వెళ్ళి మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలుపుకుంటే చాలండి. ఎందుకంటే మనలోనే ఉన్నాడు అని మనం గుర్తించలేకపోవడం కూడా ఒక తప్పే అంటారా? 100% అండి. అది గుర్తిస్తే అసలు రామకృష్ణ పరమహంస కావచ్చు, తర్వాత రమణ మహర్షి కావచ్చు, యుక్తేశ్వర్ గిరి, వీళ్ళందరూ చూడండి, వాళ్ళు భగవద్గీత మొత్తం చదివినా కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ నాకు పూజ చేయండి అని లేదు. భగవద్గీతలో ప్రతి దానికి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషికి మనశ్శాంతి ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ధ్యానం అంటే ఏంటి, ఇంకా దేవుణ్ణి ఎలా స్మరిస్తే దేవుడు కృప మన మీద ఉంటుంది, అండ్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత సాయి కృష్ణ, ఫౌండర్ అండ్ స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరు. సో అసలు మనం మనశ్శాంతిగా ఉండాలన్నా, దేవుడి కృప మన మీద ఉండాలన్నా అసలు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? చూడండి, ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటారంటే, నా కష్టాలు తీర్చు, నాకున్న నష్టాలను అక్కడితో స్టాప్ చేయి, నాకు జాబ్ రావాలి, పెళ్లి కావాలని ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. బట్ భక్తి అనేది ఎలాగ ఉండాలంటే, ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడే కానీ ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి వెళ్ళాలండి. ఓకే. ప్రతి వ్యక్తి ఎలాగ వెళ్తున్నాడంటే, నా సమస్యలను తీర్చు, నా కష్టాలు తీర్చని వెళ్తున్నాడు. అప్పుడు ఎలాగుంటుందంటే, ఇప్పుడు రోజు ఒక టెంపుల్కు ఒక 100 మందిని మినిమం 100 మంది వెళ్తుంటారు. ఆ 100 మందిలో వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు నా కష్టాలు తీర్చు, నా బాధలు తీర్చని అడుగుతూ ఉంటారు. కానీ ఒక్కరు డిఫరెంట్గా వెళ్ళి, ఇప్పుడు నేను భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు మీరు ఇచ్చిన ప్రతి దానికి నేను కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి నీ సన్నిధికి వచ్చానని రోజు అలా ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మనకి ఏవైతే బాధలు కష్టాలు 100% తీరుతాయండి. అంటే దేవుడి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలంటారా? ఎక్స్పెక్ట్ చేయకూడదండి. చేయకూడదా? అసలు ఇప్పుడు మన కష్టాలకు మనమే కారణం అండి. యద్భావం తద్భవతి. మనము జన్మ తీసుకున్నప్పటి నుండి మనము ఇప్పుడు కష్టాలు తీరాలని భగవంతుని దగ్గరికి వెళ్తున్నాము. మరి మనకు మంచి జరిగినప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ టెంపుల్కి వెళ్ళి, ఈ రోజు నాకు మంచి జరిగిందని అక్కడికి వెళ్ళి ఆయనకి ఏమన్నా ప్రేయర్ చేస్తామా? అండ్ ఇంకొక సినిమాలో డైలాగ్ కూడా ఉండేది ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి అనుకుంటాం, కానీ మీరు బాగున్నారా అని ఎవరైనా అడిగారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే మనం దేవుణ్ణి అలా అనుకోవాలా? అంటే మీరు కూడా బాగున్నారా అని అనుకోవాలా? దేవుడిని బాగుండాలని అనుకోవడం అవసరం లేదండి. మనం వెళ్ళి మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలుపుకుంటే చాలండి. ఎందుకంటే ఆ దేవుడు కూడా అప్పుడు సంతోషపడతాడు అనమాట. అరే, అందరు కోరికలు కోరుకుంటే ఈ వ్యక్తి ఒకటే డిఫరెంట్గా నా దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి వచ్చాడని అప్పుడు ఏం చేస్తాడంటే, మన భవిష్యత్తులో ఏదైతే కావాలో అది ఇమ్మీడియట్గా మనకు జరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక 100 మంది స్టాఫ్ ఉంటారండి, ఒక హెడ్ ఉంటాడు. ఆ 100 మందిలో ఒకరు ఆయన బాస్ చెప్పినట్టు అనుకూలంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మిగతా మెంబర్స్కి ఇంపార్టెంట్ ఇస్తాడా, ఆయన చెప్పినట్టు వినే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తాడు? ఆఫ్ కోర్స్, చెప్పినట్టు వినే వాళ్ళకి. మళ్ళీ సేమ్ భగవంతుడు కూడా అదేనండి. భగవంతుడు ఏం చెప్పాడంటే, నాకు పూజ చేయండి ఇవన్నీ చెప్పలేదండి. నేను చెప్పిన ధర్మం పాటిస్తే చాలని చెప్పాడు. మనం ఇప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి నష్టానికి, ప్రతి కష్టానికి బాధ్యులు మనమేనండి. మనం ఒకటి పొందామంటే దానికి 100% ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది జరిగిన దాన్ని గుర్తు చేసుకోరు. మనకి ఏదైతే నష్టం వాటిల్లుతుందో దాన్నే గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి భగవంతుని యొక్క వాల్యూ తెలియట్లేదండి. అంటే ఇప్పుడు మనం అడిగిన దేవుడు ఇవ్వకపోతే అంటే దేవుడు లేడని అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోతాం మనం. ఇప్పుడు జనాల మెంటాలిటీ ఎలాగుందంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు సమస్య వచ్చింది కదా, ఒక 11 రోజులు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళని చెప్పేస్తారు. 11 రోజులు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అనుకోండి, ఇంకోరు వచ్చేసి శివుని టెంపుల్కి వెళ్ళు, అక్కడ నీకు క్లియర్ అవుతుందంటే, అక్కడ చూడండి ఆ రోజు వరకు ఆంజనేయ స్వామి పైన ఉన్న భక్తి వెళ్ళిపోయింది. ఆ 13వ రోజు నుండి శివుని దగ్గరికి వెళ్తారు. అంటే ఇక్కడ మన పైన మనకే నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలాగ హెల్ప్ చేస్తాడు? అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే సార్. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి టెంపుల్లో ఉన్నాడు, లేదంటే ఒక విగ్రహంలో ఉన్నాడని నమ్ముతూ ఉంటాం. అంటే మనలోనే ఉన్నాడు అని మనం గుర్తించలేకపోవడం కూడా ఒక తప్పే అంటారా? 100% అండి. అది గుర్తిస్తే అసలు మనిషికి కష్టం, నష్టం, బాధ అనేది ఉండవు. ఎందుకంటే భగవంతుడు కూడా నాలోనే ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంటే, చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు.
చూసే ప్రతిదాన్ని ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతాడో ఆయన జీవితంలోకి సంతోషం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికి రియాక్ట్ అనేది ఉండడు. అంటే ఇప్పుడు మనలో ఉన్న దేవుని మనం నమ్మాలి. 100% అండి. ఇప్పుడు చూడండి మనలో ఆత్మతత్వం అనేది ఒకటి ఉంటుంది. మనుషులు ఏం చేస్తారంటే భగవంతుడు ఎప్పుడో కూడా నీ ఆత్మతత్వాన్ని పట్టుకోని చెప్పాడు. ఈరోజు మనం పెద్ద పెద్ద యోగులు చూసుకున్న తర్వాత గురువులు తీసుకున్నా కూడా వాళ్ళంతా సాధన చేసి ఆ స్టేజ్కి వచ్చింటారు. రామకృష్ణ పరమహంస కావచ్చు, తర్వాత రమణ మహర్షి కావచ్చు, యుక్తేశ్వర్ గిరి, వీళ్ళందరూ చూడండి వాళ్ళు సాధన చేసి ఆ స్టేజ్కి వెళ్ళారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే దేవుడి పైన డిపెండ్ అవుతున్నాం. బట్ వాళ్ళు డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ ఆత్మను పట్టుకొని వాళ్ళు సాధన చేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు. భగవంతుడు ఏం చెప్తాడంటే నేను ఏదైతే చెప్పానో దాన్ని పాటించు, దాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి, నా అవసరం మీకు రాదని చెప్పేస్తాడు. మీరు భగవద్గీతలు కూడా చూసుకుంటే మీరు భగవద్గీత మొత్తం చదివినా కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ నాకు పూజ చేయండి అని లేదు. భగవద్గీతలో ప్రతి దానికి కర్త కర్మ క్రియ నువ్వే, ఏ సందర్భంలో ఎలాగుండాలనేది గీత సారాంశం అండి. అవును, ఈవెన్ అంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అందులో ఎలా చేయాలని మాత్రమే దేవుడు చెప్పాడు, కానీ దేవుడే ఉండి నడిపించలేదు. చేయలేదు అవన్నీ వర్క్స్ చేయలేదండి. మనం ఎగ్జాంపుల్ అంటే భగవద్గీత. ఇప్పుడు మనం అందరూ శ్రీకృష్ణుని ఆరాధిస్తున్నామండి, కానీ శ్రీకృష్ణుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి నువ్వే కర్త కర్మ క్రియగా ఉండు, 100% సక్సెస్ అవుతామని చెప్పాడు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ భగవద్గీత పక్కన పెట్టేసి శ్రీకృష్ణుని పూజిస్తున్నాం. శ్రీకృష్ణుని పూజించండి, తప్పులేదు, కానీ ఆయన చెప్పిన భగవద్గీత సారాంశాన్ని కూడా ఒకసారి వినండి అని చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మనం దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుడి కృప మన మీద పడేలాగా ఉండడం కోసం ఏమైనా మీ దగ్గర క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? మన దగ్గర ప్రతి వ్యక్తికి 3 సమస్యలు ఉంటాయండి. డబ్బు, రిలేషన్, హెల్త్. వీటి గురించి డబ్బుకి వచ్చేసి అనంత కుబేర క్రియ, హెల్త్కి వచ్చేసి అనంత అమృత క్రియ, రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ అనేది ఉంటుందండి. ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు ఆ క్లాస్కి వచ్చేస్తే వాళ్ళకి అసలు ఆ సమస్యలు ఎందుకు వచ్చాయి, ఆ సమస్యలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, అంటే ఈ సమస్యలు రావడానికి మనం చేస్తున్న తప్పులు ఏంటనేది వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెయిన్గా వివరించడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారు. అంటే మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా డబ్బు ఎలా రావాలి, అసలు మనస్సుకి మనశ్శాంతి ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఫైనాన్షియల్ కావచ్చు, ఎలాంటి వారైనా సరే మన అనంత శక్తి ఫౌండేషన్లో అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. లేదు ఆఫ్లైన్లో కూడా వినాలనుకుంటున్నాం డైరెక్ట్గా అంటే కూడా మనకి Feb 8న KBHP హోటల్ ATCలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి కావచ్చు, ఈవెన్ క్లాసెస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.